ఖతర్నాక్ కామెడీ షో. భార్య లేకపోతే భర్త పరిస్థితి ఇలా ఉంటదా? చెప్పడానికి కాదు, చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి. నమస్కారం సార్. నమస్కారం మేడం. చూశారు కదా సంసారుల కాలనీ. మా కాలనీలో అందరూ సంసారులే ఉంటారు సార్. వేరే వాళ్ళకి మేము అసలు కాలనీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమో తెలుసా? హాయ్ కుర్రాలు, నమస్కారం పెట్టి. నేను ఆ పురుగులకి నమస్కారం పెట్టనండి. ఎందుకు ఎందుకు? స్త్రీ అనేది ఒక చెట్టు లాంటిది మేడం. అబ్బో, ఈ పురుగులు లాంటి పురుషులు నీడ కోసం చెట్టు దగ్గరకు వస్తారు. ఫోన్లే కదా పాపని మనం నీడిచ్చేసాం అనుకోండి, చెట్టునే తినేస్తారండి, చెట్టునే తినేస్తారు. మన దగ్గర ఎన్ని పురుగులు ఉన్నాయో. నువ్వు లోపలికి వెళ్ళి పని, నేను అన్ని చూసుకుంటా. కామేశ్వరరావు గారు ఏంటో ఎప్పుడు సంసార కాలనీలో గొడవలేంటి? రంగారావు గారు బయటికి రండి. సుబ్బారావు, ఏంటయ్యా మంచి పనిలో ఉండగా పిలిచావు? అంటే ఒడియాలు పెడుతున్నారా? మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి? పక్కింట్లో కామేశ్వరరావు లేడు, వాడు వాళ్ళ ఆవిడతో గొడవ పడుతున్నాడండి. సంసారంలో ఉండే కాలనీలో ఇలా గొడవ పడుతున్నాడు. ఒక నిమిషం ఉండండి, ధైర్యం కొలిచి మన ఆవిడని పిలుచుకుందాం. అవును పిలుద్దాం. ఏంటండి పిలిచారు? మీకు విషయం తెలుసా? ఆ పక్కింటి కామేశ్వరరావు లేడు, ఆయన వాళ్ళ ఆవిడ కొడుతున్నాడంట. మీ ఆవిడ ఏది? మీ ఆవిడంటే అట్టట్టు ఉంటది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది. మా ఆవిడ అందంగా ఉంటది కదా, కొంచెం సింగారించుకొని రావాలి కదా. ఏమే ఐశ్వర్య రాజేష్? ఐశ్వర్య రాయ? మీరు మురిక్కలో పని చేస్తారా? మురికంటే నాకు చెడ్డ చిరాకు, అందులో అస్సలు దిగను. మరి అందులో దిగిన వాళ్ళు ఇందులో ఎలా దిగారండి? కామేశ్వరరావు, కామేశ్వరరావు, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. కామేశ్వరరావు గారు, నేను ఆగను. చూసి పడ్డారా, చూసుకొని పడ్డారా? చూడకుండా పడ్డానండి. ఈసారి చూసుకొని పడండి. నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. డైలాగ్ అంటే చెప్పలేదు కానీ పర్ఫార్మెన్స్ కాబట్టి ఎద పడతారు చేస్తుంది ఎదవా. ఒక్క నిమిషం ఆగండి. ఏం జరిగింది చెప్పు. ఏమండి, ఆఫీస్ కి వెళ్ళాడా? ఇంటికి రావాలి కదా, పక్కింటికి వెళ్తున్నాడండి. పక్కింటికి ఎందుకు వెళ్తున్నాడు? మర్చిపోయాడు. ఆడు మర్చిపోతే నిన్నెందుకు కొట్టాడు? కొడుతున్నాడండి. మర్చిపోతే గుర్తు చేయాలండి. చెయ్యాలండి, నేను చేయట్లేదా? మర్చిపోతే కొట్టొచ్చా? మరి చంపేస్తా. నన్ను ఒకసారి కొట్టండి. ఎందుకు? మీతో 60 స్కిట్లు చేశా, ఒకసారి మర్చిపోయాను. కొట్టండి. ఎందుకు నాకు తెలియదా? ఒక్కసారి కొట్టి 60 సార్లు కొడతాను నన్ను. అయిపోయింది, అయిపోయింది. కానీ మొత్తంలో నేను మర్చిపోతున్నాను అందరి ముందు చెప్పావా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా టీం వాళ్ళు కూడా నువ్వు ఎప్పుడు వెళ్తావు అని చూస్తారు. ఏంట్రా అలా చూస్తారు? అంటే నన్ను కూడా వెళ్ళిపోమనా? వెళ్ళిపోమంటే మాత్రం వెళ్తావా ఏంటి? వెళ్ళడు, వెళ్ళకుండా ఏడుస్తాడు. మూడు పిల్లలన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటే చూసుకోండి. ఏందే చూసుకున్నా, మీరు వెళ్ళిపోండి. నాకు డౌట్. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అవును. వాడు ఏమో ఒంటరిగా ఉన్నాడు. అవును. అసలే చలికాలం, మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు లైన్ వేస్తే. అవునండి, అసలే సంసార్లు కాలనీ. పిలిచి అడిగేద్దాం, ఆగండి. ఏమండి కామేశ్వరరావు గారు, ఏంటి? మీరు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలండి. నా ఇల్లు నేనెందుకు అమ్ముకుంటా? మరి మీ పిల్లల్ని తెచ్చుకోండి. తెచ్చుకోను. నీ పిల్లని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? పతివ్రత లాంటి నన్ను పంపిస్తావా? ఏం మాట్లాడుతుంది? అది నీ నరాలు కట్ అవుతున్నాయి. ఒకసారి బేసిక్ మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమంటున్నాం అంటే, రేపు పొద్దున మా ఆవిడ నీళ్ళ కోసం అలా వస్తుంది, మీరు బయట నుంచి మొహం కడుక్కుంటారు. మీరు మంచోళ్ళే అండి. అవును. కానీ కాలం తప్పు చేసింది అనుకో, మా ఆవిడ వంక చూస్తారా? లేదు. చూస్తా. అది కాదు. మా ఆవిడ మంచిదే, అసలే చలికాలం. మా ఆవిడ మిమ్మల్ని చూసింది అనుకో, చూస్తుంది. ఏమండి ఆవిడ చూడకని చెప్పడానికి మీ ఆవిడ ఉందా? లేదు. మరి లేనప్పుడు తప్పు జరిగితే? ఇగో మీకేం ప్రాబ్లం లేదు. మీ ఆడోళ్ళ మీద కన్నెత్తి కూడా చూడ. ఒకవేళ అలా చూస్తే నా గుండె మీద తన్నండి. చూస్తే మీ గుండె మీద కాదు, గుండె మీద కాదు. రంగారావు గారు చూడరని చెప్పారు కదా. మావిడ కూడా ఉంది కదా. డోంట్ సీ అగైన్ అండ్ అగైన్. మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికి వెళ్దా. నైట్
11 గంటలకి. కమిషనరావు గారు ఏమైంది ఏమైంది కమిషనరావు గారు ఏమైందండి ఏమైందండి బా 2 నంది పర్ఫార్మెన్స్ ఏంది 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 ఏమైంది ఏమీ లేదండి మీ ఆవిడ ఇంట్లో లేదు కదా టైం 12 అవుతుంది అసలే రాత్రి ఎవరైనా దొంగలు పడ్డారా మీ ఇంట్లో మీరు ఉన్నారా లేదా అని చూద్దామని వచ్చానంతే మా ఇంట్లో నేను లేకపోతే వేరే ఎవరు? మీరే ఉన్నారు వెళ్ళండి సారీ క్షమించండి కామేశ్వరరావు గారు క్షమించండి వెళ్ళిపోండి మీ ఇంట్లోకి వెళ్ళిపోండి మా ఆవిడ లేకపోయేసరికి అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది వంట వండుకుంటానండి ఆకలేస్తుంది బాగా ఏం కామేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు? हमारा వైఫ్ నే खाना बनाया మునక్కాయ మునక్కాయ వండుకుంటున్నారా మీరు? నేను మునక్కాయ వండుకుంటే నీకేమైందయ్యా మీరు మునక్కాయ కూర వండుకుంటారా? అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో మావిడ కూడా కూరగాయలు అలా వెళ్తుంది అనుకో చూసారనుకో ఏమన్నా తప్పు జరిగితే ఒక్క నిమిషం ఆగురా నేను మునక్కాయ తినద్దు అను నేను తినా ఓకే నేను మునక్కాయ తిని దీన్ని చూస్తా అంటే మాత్రం ఒప్పుకోండిరా దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అసలే నాకు ఫైల్స్ అండి ఫైల్స్ టాబ్లెట్ ఈ విషయం ఎవరికి చెప్పకు సరేనా ఇగో సుబ్బారావు వాడు మెడికల్ షాప్కి వెళ్ళాడంటే అవును ఏం తీసుకుంటాడు ఏమండి ఇప్పుడు ఆయన వచ్చాడు కదా ఆయన ఏం టాబ్లెట్లు తీసుకున్నాడు చెప్పొద్దానండి. అయ్యో పర్లేదు చెప్పండి చెప్పనండి చెప్పండి చెప్పనండి చెప్తావా లేదా? చెప్పొద్దని డబ్బులు చెప్తావా లేదా? వీడు చెప్పట్లేదు వాడు సీక్రెట్ గా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళాడు ఇంకేమై ఉంటుంది అనుకున్నావు మరి అదే అయి ఉంటుందిరా పద, వాడిని చేద్దాం. సార్ వాళ్ళ కాలనీలో ఇంతకి దిగిచారడా ఒకసారి మీ ఇంట్లోకి మీ ఆవిడ లేదు చూడు ఉందా? స్టే హియర్. Yes, ఇది కూడా హీరే మరి ఏమై ఉంటది? ఏమైంది ఏ కమిషనరావు! బయటికి రారా? బయటికి రారా? దొంగలు వేయాలా? కాలనీలో ఏందిరా నువ్వేం చేసావు నీ అరుపులే సమాధానం చెప్పి నీరా నువ్వు ఇల్లు అమ్ముతావా అమ్మవా నేను ఎందుకు వెళ్ళి అమ్ముతారా ఎందుకు అరుస్తున్నావు లోపల ఎవరున్నారు? చూడు 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 దాదా ఎక్కడ దాచావు కడిగిరా అరే లోపల ఎవరున్నారు? నువ్వెందుకు అరిచావు అరే నా బాధ మీకు అర్థమైందా ఇట్రా, ఇట్రా. ఏంటి పైల్స్ రా పైల్స్ పైల్సా ఈడు అబద్ధం చెప్తున్నాడు ఈ మాట్లాడద్దు. అవి ఆఫీస్ ఫైల్స్ కాదురా చూపించడానికి సారీ కామేశ్వరరావు వస్తాము ఐఎమ్ రియల్లీ సారీ ఎక్స్క్యూజ్ మీ. అరే రారా అలా మార్కెట్కి వెళ్ళి చిన్న పనులు కదా పని చూసుకుని రా, మా ఆవిడ పోయింది నేను నాకు చంపేసేట్టున్నాను వీళ్ళు చంపక ముందే నేను చచ్చిపోతా నేను మందు తాగుతా బిడ్డ అడ్డం తిరిగాడా? సుబ్బారావు చూసేవాడు వాళ్ళిద్దరితో ఏం చేస్తుండే? మనం బయటికి వెళ్ళే టయానికి ఈ టైం గ్యాప్ దీన్ని హేమార్చాడు దాన్ని ఓదార్చాడు రే కాముడు ఎంత పని చేసావరా నువ్వు చచ్చిపోతాడండి. చూసావా 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి మా ఆవిడ తనకండి అంటుంది మావిడ చచ్చిపోతాడు. ఎంత ప్లాన్ చేశాడు రా వీడు ఆగండి పాపం చచ్చిపోయాడండి చచ్చిపోయాడా చచ్చిపోయినా కానీ కోరికలు ఉంటాయా? ఇప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకో నేనేమో పూలు తీసుకురావడానికి వెళ్తాను కదా. అవును, నువ్వేమో నేనేమో అగరబత్తులకు వెళ్తాను కదా. అగరబత్తులు తేడానికి వెళ్తావు కదా ఈ టైంలో వాడు మావిడితోటి వాడు ఎంతకి తగ్గిస్తే మనం ఎంతకి తగ్గించాలి కదా? వాడు లేచే వరకు మనమే ఇక్కడే కూర్చో ఎన్ని సంవత్సరాలైనా నువ్వు అలాగే ఉండు మేము ఇలాగే ఉంటాం. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. సో జడ్జెస్ ఈ అనుమానంతో ఫుల్ ఉన్న స్కిట్ మీకు ఎలా అనిపించింది శివాజీ గారు? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ జబర్దస్త్ రమేష్ చాలా బాగా చేసావురా చాలా బాగా చేసావు నిజంగా బాగా చేసావు అందరూ చాలా బాగా చేశారు చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ నోకరాజు. ఖుష్బు గారు రమేష్ గారు చాలా మంచివాడు మీరు పర్ఫార్మెన్స్ కూడా మంచిది ఉంది ఈ రోజు వెరీ నైస్ కాన్సెప్ట్ బాగుంది సింపుల్ అనుమానంతో లైఫ్ ఎలా పోతుంది సింపుల్ కాన్సెప్ట్ పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది వెరీ నైస్. మీరు ఇచ్చే స్కోర్స్ శివాజీ గారు ఖుష్బు మ్యామ్ సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు తాగుబోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20 వెల్ డన్ గైస్ వెల్ డన్.